ఇప్పుడు సీరియల్స్‌లో యాక్టింగ్, మూవీస్‌లో యాక్టింగ్ కంటే కొంచెం డిఫికల్టే కదా! రోజు ఒక క్యారెక్టర్‌ని అది మనం ఇందాక అనుకున్నట్టు ఇది 2 అవర్స్. ఇది న్యూస్ పేపర్ లాగా ఎవ్రీడే కదా! సో, ఇక్కడ సీరియల్స్‌లో మీరంత మంచి యాక్టర్ అయినప్పుడు, ఇక్కడ సినిమాలో ఎందుకది ఆడియన్స్ తీసుకోలేకపోయారు? వాట్ ఈస్ ద గ్యాప్? గ్యాప్ మేబీ బికాస్ ఆఫ్ ఇక్కడ ఎక్కువ కనిపించడం ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు ఇందాక చూడండి జగన్ 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 అని. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు వేరే క్యారెక్టర్ కనిపించకూడదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ పేరు రఘు అనుకోండి, రఘు కనిపించాలి కానీ జగన్ కనిపించకూడదు కదా. సో ఇఫ్ దే సెలెక్ట్ మీ ఇనిషియల్లీ ద ఇంప్రెషన్ విల్ బి జగన్. సో దే నీడ్ ఎ ఫ్రెషర్ ఆర్ సమ్వన్ హూ చేంజెస్ దట్. అంటే నన్ను ఇలా చూసి చూసి ఉన్నారు కాబట్టి ఇనిషియల్గా మేబీ ఫస్ట్ లుక్లో, ఇప్పుడు నేను కూడా సినిమా చేయగానే ఫస్ట్ చూసే చాలామంది ఏమంటారు, అరే జగన్ రైతను సీరియల్ చేస్తాడు అంటారు ఫస్ట్ లుక్లో. బట్ ఒక టైం గడిచే కొద్దీ ఒక 2 minutes 5 minutes అయిన తర్వాత క్యారెక్టర్లోకి వెళ్తారు. సో ఆ రోజుల్లో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్, అప్పుడు టెలివిజన్ చేసే వాళ్ళకి సినిమాల్లో ఎక్కువ అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే టెలివిజన్ అప్పట్లో చాలా విగరస్గా వెళ్ళిపోయింది రూట్స్లోకి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలోకి. అందువల్ల వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఎలా ఉండేదంటే, ఇతను ఆల్రెడీ సీరియల్లో చేస్తున్నాడు కదా, ఇతన్ని పెట్టుకుంటే మనకు ఆ ఇంప్రెషన్ ఉండదేమో, క్యారెక్టర్ ఆ సీరియల్ క్యారెక్టర్ కనిపిస్తుందని ఫీల్ అవుతుంది. ఓకే, ఈవెన్ క్యారెక్టర్ వేరేది ఉన్నా కూడా ఈ క్యారెక్టర్ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటా. డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఇంక్లూడింగ్ మాస్లోకి వెళ్ళిపోయాం మనం. అప్పుడు మన ఇంప్రెషన్ మనం మార్చలేం కదా అట్ ఎ ఫస్ట్ లుక్. ఐ మీన్ టు సే మేబీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే వేరే విషయం. సో అలా ఐ మిస్ సో మెనీ ఆపర్చునిటీస్. సినిమాలో రాలేదు, మిస్డ్ కాదు, రాలేదు అట్లా దానివల్ల. అంటే మీది పర్సనల్, అంటే మీ లైఫ్ గురించి కాదు కానీ మామూలుగా ఇప్పుడు మూవీ స్టార్స్ మేబీ అంటే ఫ్యామిలీగా చేసిన వాళ్ళు, సైడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు సీరియల్స్లోకి వచ్చి వాళ్ళు బిగ్గెస్ట్ సక్సెస్ అయిపోతున్నారు కదా. ఈ ట్రాన్సిషన్ ఎందుకు అంత డిఫికల్ట్ అయింది? మూవీస్ టు ఇది బ్యాక్ టు సీరియల్స్ ఎందుకు అంత ఈజీ అయిపోయింది? అంటే మీరేం అబ్జర్వ్ చేశారు? డెఫినెట్లీ, ఎందుకంటే సీరియల్ టు ఫిల్మ్ అనేది చాలా కష్టం. ఎందుకంటే సీరియల్లో ఆల్రెడీ మనం అందరికి తెలిసిపోయాం, బుల్లితెర అనేది వెరీ ఈజీ యాక్సెసిబుల్ కదా. సో అందరికి మనం తెలిసిపోతాం. సినిమా అనేది ఏంటంటే చాలా పెద్దది, గట్టికి పడాలి ఒక పెద్ద క్యారెక్టర్ పడితే ఇంక వెనక్కి చూసుకోవటం ఉండదు. సో అండ్ మీరు అన్నట్టు సీరియల్లో మళ్ళీ సినిమా వాళ్ళ సక్సెస్ వాళ్ళకి బాగుంటుంది కదా అంటే అవును, డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిలింలో పెద్ద తెరలో సక్సెస్ఫుల్ అయిపోయారు. అలాంటి వాళ్ళు సీరియల్కి వస్తే సీరియల్కి అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకా దగ్గర అవుతారు. ఎందుకంటే ఆడియన్స్ అది అంత పెద్ద స్టార్ సీరియల్లో కూడా చేస్తాడు అనే ఇంప్రెషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ ఫిలిం అనేది చాలా పెద్దది, సీరియల్ చిన్నది, ఇంకా యూట్యూబ్ కొంచెం చిన్నది. అలా కేటగిరీస్ లాగా సినిమా అనేది ఎప్పుడు పెద్దదే. ప్రతి యాక్టర్కి, టెక్నీషియన్స్కి, ఎవరికైనా డైరెక్టర్కి పెద్ద డ్రీమ్ ఏముంటుందంటే సినిమా చేయాలని. ఎందుకంటే దానికి మించి ఏముంది చెప్పండి, అది ఫైనల్ కదా డెస్టినేషన్ ఫర్ యాక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్. సో అందుకని అక్కడ చేసినోడు ఇక్కడికి వస్తే వీళ్ళకి చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వచ్చారా, సరేలే ఏదో చేస్తున్నారు చూద్దాం అని మనం చేసే జర్నీలో చేసుకుంటూ బాగా ఇంప్రెషన్ ఇస్తే అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. బట్ వేరే ఫిలింలోనే స్టార్ట్ అయ్యే కెరీరు, ఫిలింలోనే ఇనిషియల్ లెవెల్లో ఒక గట్టిగా ఇంప్రెషన్ ఇచ్చామనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళు సీరియల్కి రావాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ మంది దే హావ్ క్రియేటెడ్ ఎన్ ఇంపాక్ట్. ఎందుకంటే సినిమా నుంచి సీరియల్స్కి వచ్చేవాళ్ళు హీరోయిన్స్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ జనరేషన్లో హీరోయిన్స్ వాళ్ళు సీరియల్స్కి వస్తున్నారు మేజర్గా. అవును, మేల్స్ ఎవరు నాకు తెలిసి అంతమంది రావట్లేదు, మేబీ 1 or 2 రావచ్చు. అదే ఫాదర్ క్యారెక్టర్స్ కానీ అట్లా కొంచెం పాపులర్. ఓకే, సో ఇప్పుడు అదే మనం ఇన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి, లైక్ మీరు ఎంతసేపు గ్రౌండెడ్ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ఈ సీరియల్ ఎంట్రీ అయినా కావచ్చు, మూవీ ఎంట్రీ అయినా కావచ్చు, ఫెయిల్యూర్ అయినా కావచ్చు, మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? మనిషి లైఫే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ మనం అవ్వాలి, అందుకే మనం జన్మెత్తేది. అంటే ఐఎమ్ వెరీ స్పిరిచువల్ కొన్ని విషయాల్లో. సో ప్రతి మనిషి ఏంటంటే ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఎందుకు అవుతాయంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రీవియస్ జన్మ. డెఫినెట్గా ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇంత బాధలు ఉన్నాయంటే దిస్ ఈజ్ నాట్ ఈ జన్మది కాదు, అది ఏదో జన్మది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది నేను నమ్ముతాను. అది చూపించచ్చు కదా నందు గారు, మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఏం చేసామని చూపించేస్తే ఏమవుద్దంటే మరి మీరు సిన్సియర్గా రిగ్రెట్ ఫీల్ అవుతారా? అవ్వరు. ఆ క్షణంకి ఊరికే రిగ్రెట్ ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ మామూలే కుక్కతో కొంకర్లా. సో కానీ ఇది ఒక పెద్ద స్కామ్ లో ఉంది కదా, మనం ఏం చేసామో తెలియకుండా, పూర్వజన్మలో ఎందుకు అలా అయిందో తెలియకుండా, అసలు పూర్వజన్మ ఏంటో తెలియకుండా ఈ జన్మలో ఇలా ఫెయిల్యూర్స్ చూసుకుంటూ బాధలు పడుకుంటూ కొంచెం అంటే అది చాలా డెప్త్ అనాలిసిస్ అది. ఎందుకంటే ఈ షో సరిపోదు మనకు మాట్లాడుకుంటే, సెపరేట్ ఒక ఎపిసోడ్, చాలా పెద్ద ఎపిసోడ్ అది. ఎందుకంటే అది అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకంటే
మరి ఎప్పటిదప్పుడే అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ, దాంట్లో కిక్ ఉండదు కదా. ఓకే. ఆనెస్ట్లీ మనము ఎంత చేసామో మనకు తెలియదు. చాలా చేసి ఉండొచ్చు, మంచి చేసినా చెడు చేసినా అది రిఫ్లెక్ట్ తీరుతుంది. అది మేబీ ఇప్పుడు కాకపోతే ఒక 1 డే తర్వాత, లేకపోతే 1 మంత్ తర్వాత, లేకపోతే నెక్స్ట్ జన్మకు అవ్వచ్చు. చాలామంది ఏంటంటే నేనే కష్టాలు ఎందుకు పడుతున్నాను, నాకే ఎందుకు ఇది అంటారు. దట్ మేబీ నాట్ ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. అందుకే మనం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏంటంటే కర్మభూమి అంటారు. మనం ఆ కర్మని అనుభవించేస్తే తర్వాత నెక్స్ట్ జన్మ కొంచెం డెఫినెట్లీ. బట్ యూ షుడ్ రియలైజ్, నాకు ఇట్లా ఇస్తాడా దేవుడు, నేను చూపిస్తాను నాకే అంటే కాదు. అది నువ్వు చేసిన దానికి వచ్చింది తప్ప ఏదో బయట నుంచి తెచ్చింది కాదు. ఛాలెంజ్ చేసే అంత సుప్రీం పవర్ కదా అది. అదే అదే. సో మనకు తెలియని చాలా ఉంటుంది. అంటే రజనీకాంత్ గారి డైలాగ్ లాగా తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఎందుకు స్పిరిచువల్ సైడ్ వెళ్ళారంటే చాలా మంది అందరూ ఉంటారు, బట్ మేబీ ఎక్కడో వాళ్ళు ఫెయిల్యూర్ చూసినప్పుడు సడన్ గా స్టార్ట్ చేయడము, హోమాలు చేయడం అట్లుంటుంది. మీకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మంచి ఫ్యామిలీలో, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాది. సో అక్కడ అలవాటు ఫస్ట్ నుంచి కూడా. అంటే పాపం పుణ్యం పాప భీతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఇట్లా తెలుసుకునే అవకాశం కలిగింది. లేదంటే వేరేగా ఉండేదేమో తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసింది ఏంటంటే లైఫ్లో లైఫ్ మీన్స్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కటి మనం చూడాలి. ఒకటే చూస్తే ఇంకో దాని విలువ తెలియదు, 2 చూసేస్తేనే ఇట్స్ గుడ్. అప్పుడు ఆ సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు, ఒక ఏదైనా బాధాకరమైన సిచ్యుయేషన్ సడన్గా ఎదురైంది అనుకోండి, మనం వీ డోంట్ నో హౌ టు రియాక్ట్. అదే మనకు ఆల్రెడీ దాని తాలూకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇంతకుముందు ఇది జరిగింది, ఓకే అప్పుడు జరిగినప్పుడు మనం ఎలా తీసుకున్నాం, సరే కొంచెం ఇప్పుడు కొంచెం మారి కొంచెం వేరేగా చేద్దాం అనే థాట్ వస్తుంది మనకి అట్లీస్ట్. ఇందాక లోయెస్ట్ అడిగాను కదా, ఇప్పుడు మీరు హైయెస్ట్ అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఇది ది బెస్ట్ రా నా లైఫ్లో అని, అలా ఏమైనా కొన్ని మూమెంట్స్? డెఫినెట్గా హైయెస్ట్ అంటే ఉన్నాయి. CCL కప్పు గెలిచినప్పుడు 2015లో. వింటున్నారా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు అని చెప్తారనుకున్నాను. నెక్స్ట్ అదే చెప్దాం అనుకుని లోపల ఫస్ట్ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మనం ఈ ఇదిలో ఉన్నాం కదా, అందుకే అది చెప్పాను. ఓకే, తూచ్ టేక్ 2. సరే ఇది కట్ చేసి అదే నిజాయితీ. ఓకే, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను. అందుకే మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు మొదలుపెట్టిన రోజే మనం సక్సెస్. కవర్ చేస్తున్నారు. సరే ఏదైనా ఆవిడకి తెలుసు నా గురించి, ఏం కాదు. సో ఎండ్ ఆఫ్ ది డే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నా లైఫ్లో నా భార్య ద్వారా నాకు కలిగింది, అండ్ నేను ఆ విషయంలో అదృష్టవంతుడిని. అండ్ ఇంకా బిగ్గెస్ట్ అంటే తెలియదు ఇంకా, అంటే ఫస్ట్ CCL కప్పు, తర్వాత మీరు, ఇంకా ఇంకా ఏమో ఉంటే చిన్న చిన్నవి కానీ అవి గుర్తులేవు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవి అయితే ఉన్నాయి. అండ్ అదే సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన రోజున అరే మనం కష్టపడి చేసింది ఈరోజు చూసుకుంటున్నామని ఆ రోజు ఒక హ్యాపీనెస్ ఉండింది. అది హై, అది కూడా ఒక హై. ఓకే, సో ఫస్ట్ క్రికెటే, తర్వాత సరేండి, తర్వాత ఎందుకు, తర్వాత మూవీ, తర్వాత సీరియల్స్ ఏం లేదా? సీరియల్స్ అనేది లైక్ స్రవంతి జరిగేటప్పుడు చాలా ఉన్నాయి. అంటే ఒక స్టేజ్లో, అంటే అతిశయోక్తి కాదు, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బాబుని ఎత్తుకొచ్చి సార్ ఈ అబ్బాయి పేరు నందకిషోర్ అని పెట్టాను తెలుసా అన్నారు. వాళ్ళకి నందకిషోర్ అని తెలుసు, చూసారా, అంటే మనం రీచ్ అయ్యాం కదా. అదే అందుకని అప్పుడు ఏమనిపిస్తుంది, నా పేరు వాళ్ళు పెట్టుకున్నారా అని అంత ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే అనిపిస్తుంది మనం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాము, నిజంగా వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నా ఫిలాసఫీ ఒకటే, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈరోజు పేరు ఉందనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఉండకపోవచ్చు. సో అంటే మీరు అదే ఇప్పుడు ఇందాక లో అడిగి హై అడిగి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హైస్లో లోస్లో ఒకటే బిహేవియర్ అనేది. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. అంటే నిజం, ఏ ఇదిలో కూడా మనం స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. సో హైలో ఉన్నా లోలో ఉన్నా చేసుకుంటూ పోతుండు, ఇది పర్మనెంట్ కాదు రే, ఇది పర్మనెంట్ కాదు అని నమ్మగలిగితే, అది ఫాలో అవ్వగలిగితే యువర్ సక్సెస్. దిస్ టూ షల్ పాస్ స్టోరీ. కృష్ణుడు ఒక చిట్టిలో రాసి పెడతాడు, రేపు ఇలానే ఉండదు, ఇది రేపటికి ఉండదు అని ఒక స్టోరీ లాగా. అలా ఈ రోజు వెళ్ళిపోతుందా, సరిగ్గా గుర్తులేదు అన్నాను కానీ స్టోరీ జస్ట్ మాత్రం అదే, మోరల్ అదే.